హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నిర్వాణ ఎడ్యుపోర్ట్. ఈరోజు అప్డేట్ ఏంటంటే యూజీసీ నెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. యూజీసీ నెట్ ఎందుకు రాస్తారు అనేది మనకు చాలామందికి తెలుసు. అయినా మరొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. యూజీసీ నెట్ ఎందుకు అని అంటే మనము డిగ్రీ కాలేజీలలో డిఎల్స్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ హోదాని పొందడం కోసం మనము యూజీసీ నెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో యూజీసీ నెట్ 2025 జూన్ సెషన్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది మనం స్టేట్ లెవెల్లో టీచర్ కావాలంటే ఎలాగైతే టెట్ అవసరమో నేషనల్ వైడ్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ డిగ్రీ లెక్చరర్ కావాలని అంటే యూజీసీ నెట్ అనేది అవసరం పడుతుంది. జూనియర్ లెక్చరర్స్కి అయితే సెట్ అనేది ఉంటుంది. సో స్టేట్ లెవెల్లో సెట్, నేషనల్ లెవెల్లో నెట్, టీచర్స్కి అయితే టెట్, ఈ విధంగా ఈ క్రైటీరియా అయితే ఉంది. సో యూజీసీ నెట్ కూడా ఏటా 2 సార్లు అంటే జూన్లో అండ్ డిసెంబర్లో 2 సార్లు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. సో జూన్లో జరిగేటటువంటి నోటిఫికేషన్ కోసం అయితే వీరు ప్రెస్ నోట్ను అయితే ఇచ్చారు. అలాగే రిజిస్ట్రేషన్ కూడా నిన్న నుంచే స్టార్ట్ అయింది, 16th నుంచే స్టార్ట్ అయింది. సో మనం ఇక్కడ వెబ్సైట్ చూస్తున్నాము, స్క్రోల్ అవుతుంది. యూజీసీ నెట్ జూన్ 2025 రిజిస్ట్రేషన్ విండో ఈజ్ లైవ్ అని ఇక్కడ మనం చూస్తున్నాం. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు మనకు ఈ నెట్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేశారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారి కొలాబరేషన్తో. సో అసలు ఎందుకు ఈ నెట్ అనేటటువంటిది చూస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అలాగే పిహెచ్డికి సంబంధించినటువంటి జాయినింగ్ కోసం 3 రకాలుగా అయితే యూజీసీ నెట్ అయితే యూజ్ అవుతుంది. సో క్వాలిఫై కూడా అలాగే ఇస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్ అని, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ అని, ఓన్లీ పిహెచ్డికి ఎంట్రన్స్కి ఎలిజిబిలిటీ అని క్వాలిఫై అయితే ఇస్తుంటారు. సో 2 రకాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది ఇంపార్టెంట్. ఈ 2 ఓన్లీ పిహెచ్డికి అర్హత సాధించినట్టు రిజల్ట్ వచ్చినట్లయితే మాత్రం నెట్ మనం క్వాలిఫై అయినట్టు కాదు. యూజీసీ నెట్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్గా మనం రిక్రూట్ అవ్వడం కోసం, అలాగే జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం ఉపయోగపడుతుంది. అలాగే పిహెచ్డిలో జాయినింగ్ కోసం కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఈ 3 రకాలుగా యూజీసీ నెట్ అనేది యూజ్ అవుతుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ 30 వరకు మాత్రమే, అదర్ దెన్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 35 ఏజ్ వరకు మాత్రమే ఉంటుంది. సో వయసు లేని వాళ్ళంతా అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం ట్రై చేసుకోవచ్చు. 35 బిలో ఉన్నటువంటి వాళ్ళంతా, 30 బిలో ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీ వాళ్ళంతా, 35కి బిలో ఉన్నటువంటి రిజర్వ్డ్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళంతా జేఆర్ఎఫ్కి ట్రై చేసుకోవచ్చు. ఇక ఏజ్ 35 క్రాస్ అయిపోయామనుకున్న వాళ్ళంతా అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం లేదా పిహెచ్డి జాయినింగ్ కోసం అయితే ఈ యూజీసీ నెట్ని రాయవచ్చు. సో ఈ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్గానే ఉంటుంది. 2018 నుంచి కూడా ఇది కంప్యూటర్ బేస్డ్గానే కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. దాని డేట్స్ ఒక్కసారి మనం చూద్దాం. సో ఇది పబ్లిక్ నోటీస్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. 16th ఏప్రిల్ అంటే నిన్నటి రోజునే వచ్చింది. ఓపెనింగ్ ఆఫ్ ద ఆన్లైన్ పోర్టల్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ యూజీసీ నెట్ జూన్ 2025 అని ఉంది. సో ఎక్కువ వాటి గురించి మాట్లాడకుండా డైరెక్ట్గా మనం డేట్స్కి వెళ్ళిపోదాం. Submission of online application form from 16th April to 7th May 2025. సో 16 ఏప్రిల్ నుంచి 7th May 2025 వరకు నైట్ 11:59 వరకు మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ కట్టుకోవడానికి, అంటే అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్కి మాత్రం నెక్స్ట్ డే 8th May వరకు ఛాన్స్ ఉంది. మనం కరెక్షన్స్ ఇమీడియట్ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది ఫీజు పేమెంట్ అయిపోయిన వెంటనే
ఇమీడియట్ నెక్స్ట్ డే నుంచి 2 డేస్ టైం ఇచ్చారు. 9th మే టు 10th మే 2025 వరకు కరెక్షన్స్ మనం ఏదైనా అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ జరిగి ఉంటే మనం ప్రింట్ తీసుకున్న తర్వాత చూసుకొని ఏదైనా తప్పుగా ఉంటున్నట్లయితే ఏదైనా మార్పులు చేయాల్సి ఉంటే మనం 9th మే అండ్ 10th మే రోజు అయితే కరెక్షన్స్ చేసుకోవచ్చు. అలాగే అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అవన్నీ తర్వాత చెప్తా అంటున్నారు. అడ్మిట్ కార్డు కూడా ఎప్పుడు వస్తుంది అనేది ఇంటిమేటెడ్ లేటర్ అనే ఉంది. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇది 85 సబ్జెక్టులకు గాను ఈ టెస్ట్ సిబిటి మోడ్లో నిర్వహిస్తున్నారు కాబట్టి అందరికీ ఒకే రోజు అనేది సాధ్యపడదు కాబట్టి 21st జూన్ నుంచి 30th జూన్ వరకు అంటే 10 డేస్ రెండు షిఫ్ట్లో ఉంటుంది అనుకుంటున్నా. యాజ్ ఇండికేటెడ్ అన్ అడ్మిట్ కార్డ్ అని అన్నాడు. అడ్మిట్ కార్డ్ పైన మనకు ఏ షిఫ్ట్లో మార్నింగ్ షిఫ్ట్లో ఉందా లేదా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఉందా అనేది ఉంటుంది. సో ఈ విధంగా 10 రోజుల పాటు నెట్ ఎగ్జామ్ అయితే సిబిటి మోడ్లో ఉంటుంది. సో ఆ 10 రోజుల్లో ఏదో ఒక రోజు మీకు అలాట్ అవ్వచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అని మీ అడ్మిట్ కార్డ్ లోపల వస్తాయి. తర్వాత డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్సెస్ ఆన్సర్ కీస్ అంటే మీరు రాసినటువంటి మీ ప్రజెంటేషన్ ఎగ్జామ్లో ప్రజెంట్ చేసినటువంటి మీ రెస్పాన్సెస్ అండ్ ఆన్సర్ కీస్ అనేటువంటి తర్వాత పెడతారు. అది కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో సేమ్ ugcnet.nta.ac.inలో ఉంటుంది. సో ఫీజు విషయానికి వస్తే జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1150 రూపీస్ ఉంది. తర్వాత అందులోనే జనరల్ లోపలనే ఈడబ్ల్యూఎస్ కోటా ఇప్పుడు ఉంది కదా, కొత్తగా వచ్చింది. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 600, ఓబీసీ వాళ్ళకు అంటే బీసీస్కి అయితే 600, తర్వాత ఎస్సీ ఎస్టీ థర్డ్ జెండర్ వాళ్ళకి, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడి అంటే ఎవరైతే వికలాంగులు దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి 325 రూపీస్ అయితే ఫీజుగా నిర్ధారించారు. సో ఇది డీటెయిల్స్ పూర్తిగా యూజీసీ నెట్కు సంబంధించినటువంటిది. సో తొందరగా అప్లై చేసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో మనం లేట్ చేస్తే సెంటర్స్ క్లోజ్ అవ్వడం కానీ, దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్ క్లోజ్ అవ్వడం కానీ, మనం యాక్సెస్ లేనటువంటి దూర ప్రాంతాల్లో ప్రయాణం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ నిన్నటి నుంచే అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు నుంచే అప్లికేషన్ ఎనేబుల్ అయింది. సో వెంటనే చేసుకున్నట్లయితే బాగుంటుంది. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇమీడియట్గా ఇక్కడ ఈ వెబ్సైట్లో హోమ్ పేజ్లో యూజీసీ నెట్ జూన్ 2025 రిజిస్ట్రేషన్ విండో ఇస్ లైవ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయడం ద్వారా ఇలా క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అది రిడైరెక్ట్ చేస్తుంది. సో తద్వారా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వస్తుంది యూజీసీ నెట్. మీరు ఇక్కడ ఈ పేజ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కింద న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో బాటంలో న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ అని ఉంది. సో న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేయడం ద్వారా మీరు అప్లికేషన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గరకు ముందుకు వస్తాయి. ముందే మీకు ఏమేమి అవసరం అనేది కూడా ఇందులో క్లియర్గా ఉంటుంది. ఫీజు డీటెయిల్స్ వచ్చేసినాయి. ప్రొసీజర్ కూడా స్టెప్ 1 స్టెప్ 2 అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, రీసెంట్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, క్లియర్గా లెజిబుల్గా ఉండాలి, ఫోటోగ్రాఫ్ సైజు 10 KB to 200 KB మాత్రమే ఉండాలి. ఓకే, తర్వాత సైన్ కూడా 4 KB to 30 KB క్లియర్గా లెజిబుల్గా ఉండాలి అనేటటువంటి కండిషన్స్ని ఇక్కడ వాళ్ళు రాసి పెట్టారు. తర్వాత ఫీ పేమెంట్ ఏ విధంగా ఉంటుంది, స్టెప్ 1 స్టెప్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు త్రూ నెట్ బ్యాంకింగ్ కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, డెబిట్ కార్డు కావచ్చు, యూపీఐ పేమెంట్ కూడా ఉంది. యూపీఐఆర్ పేమెంట్ పేటిఎం సర్వీసెస్ ద్వారా కూడా మీరు ఫీజెస్ అయితే పే చేయొచ్చు. సో ఇది చేసే క్రమంలో ఒక పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. పాస్వర్డ్ కూడా 8 to 13 క్యారెక్టర్స్ ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక న్యూమరికల్ అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. ఇవన్నీ మనం ఆల్రెడీ రెగ్యులర్గా చూసేటటువంటిదే, అయినప్పటికీ చెప్తున్నా. ఓకే, సో ఇవన్నీ చదివిన తర్వాత ఇక్కడ కింద ఉన్నటువంటి చెక్ బాక్స్ని టిక్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అన్నట్లయితే మనకు అప్లికేషన్ అయితే ఈ విధంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇవన్నీ చదవాలి. ఐ హ్యావ్ ఆధార్ నంబర్ అండ్ విష్ టు క్రియేట్, ఒకవేళ మీరు ఆధార్ ఉన్నట్లయితే ఆధార్ ఉంది అని
లేదా డిజిలాకర్ అకౌంట్ ఉన్నట్లయితే డిజిలాకర్ అకౌంట్ ఉందని, లేకుంటే లేదని. ఓకే, ఏదో ఒక ఆప్షన్. ఆధార్ ఉన్నట్లయితే ఆధార్ ఉంది అని ఫస్ట్ ఆప్షన్తోని వెళ్ళిపోవచ్చు. లేదు ఏబీసీ ఐడి కనుక ఉంటే నాలుగో ఆప్షన్తో ఐ హ్యావ్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. చాలామంది ప్రజెంట్ పీజీలు డిగ్రీలు చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఏబీసీ ఐడి ఖచ్చితంగా ఉంటుంది. సో ఐ హ్యావ్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని ఏదో ఒక ఆప్షన్ని క్లిక్ చేసుకొని మనము ఆధార్ నెంబరుతో మూవ్ అవ్వాలనుకుంటే ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి జనరేట్ ఓటీపీ కొట్టేసినట్లయితే మీకు ఓటీపీ వచ్చి మిగతా ప్రాసెస్ అంతా రెడీగా ఉంటుంది. అందులో అడిగినటువంటి డేటా అంతా ఫిల్ చేసుకొని మీరు సబ్మిట్ చేసుకొని పేమెంట్ చేసి మీ అప్లికేషన్ అయితే పూర్తి చేసుకోవచ్చు. సో యూజీసీ నెట్ అనేది చాలా యూజ్ఫుల్, మనందరికీ తెలుసు. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా చక్కని సబ్జెక్టులతో ఉన్నటువంటి వాళ్ళంతా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి అర్హతల ఆధారంగా యూజీసీ నెట్ అప్లై చేసుకొని మరి సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాం. మీరందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి వరకు లేదా జేఆర్ఎఫ్ కోసం లేదా పిహెచ్డి కోసం కనుక వేచి చూస్తున్నట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.